డాక్టర్ గారు మాకు పెళ్ళై 10 ఏళ్లయింది. ఒక బాబు పాప ఉన్నారు. ఇద్దరం సెక్స్ లో బాగానే ఎంజాయ్ చేస్తాము. ఇటీవల మా వారు నా యోని లూజ్ గా ఉంటోందని కంప్లైంట్ చేస్తున్నారు. వారికి సెక్స్ లో థ్రిల్ కలగడం లేదంటున్నారు. నాకు బాగానే ఉంటోంది. యోని మార్గం టైట్ గా మారాలంటే నేనేం చేయాలో చెప్పండి అంటున్నారు. యోని మార్గం టైట్ గా మారాలంటే పెల్విక్ విజైనల్ ఎక్సర్సైజ్ అని ఉంటుందండి. డాక్టర్ ఉంటే స్పష్టంగా ఇస్తారు. ఏం లేదు, పెల్విక్ విజైనల్ ఎక్సర్సైజ్ అంటే సింపుల్ గా చేసే పది అంటే మనకి మామూలుగా ఆడవాళ్ళు చీర కట్టుకుడు పొట్టని గట్టిగా లోపలికి గుంజుకుంటారు. అలా కూర్చుని ఒకటికి 10 సార్లు, 20 సార్లు కడుపు లా గుంజి తీస్తుంటే ఆ పెల్విక్ విజైనల్ ఎక్సర్సైజ్ అవుతుంది. దానివల్ల ఆ విజయన టైట్. అలాగే మూత్రం పోసుకుంటుండే మూత్రం పోసి మామూలుగా మూత్రం కంటిన్యూస్గా వదిలేస్తూ ఉండాలి. అలా కాకుండా కొద్దిగా పోయడం ఆపడం, కొద్దిగా పోయడం ఆపడం, కొద్దిగా పోయడం ఆపడం. నేను 2 నిమిషాలు మూత్రం పోసిన దాన్ని కనీసం 10 నిమిషాలు పోయాలి. ఆపడం చేస్తుంటే ఆ ఆపే దీనివల్ల జరిగే పెల్విక్ విజైనల్, పెల్విస్లో నుండి విజయానికి సంబంధించిన కండరాలు యాక్షన్లోకి వస్తాయి. ఎక్సర్సైజ్, వాటికి ఎక్సర్సైజ్ అవుతుందన్నమాట. ఆరంగా చేస్తే కొంతవరకు విజయన కొద్దిగా టైట్గా మారుతుంది. ఇవి మామూలుగా చేసే ఎక్సర్సైజ్. ఇది కాకుండా ఇకేంటంటే మామూలుగా రతి పరుగులు మార్చుకున్నట్లయితే అంత అంటే ఎలాగా మామూలు స్త్రీ ఎప్పుడు పాసివ్ పార్ట్లో ఉంటుంది, మగవాడు యాక్టివ్ పార్ట్లో ఉంటుంది. అలా కాకుండా మగవాడు పడుకుంటాడు, స్త్రీ పైకి వచ్చి సెక్స్ చేయాలి ఒకటి, ఎదురువేరుగా కూర్చొని చేయడం ఒకటి, అలాగే నించుని చేయడం ఒకటి. అలా రకరకాలుగా ఉన్నాయి. ఆ రకరకాల అప్పుడు ఏంటవుతుంటే తగిన విధంగా సెక్స్లో పాల్గొన్నప్పుడు తగిన తృప్తి కలుగుతుంది. అంటే రతి భంగులని మార్చుకున్నట్లయితే యోని లూజ్ అనే ఫీలింగ్ రాదు. అప్పటికి బాగా లూజ్గా ఉందనుకోండి, బాగా లూజ్గా ఉన్నప్పుడు మాత్రం కాల్పోపెనియాసిస్ సర్జరీ చేస్తే యోని కండాలు దగ్గరలా కుడతాం, కుడితే టైట్ అవుతుంది అన్నమాట. అది చేయించుకోండి.